ఇంకోటి ఇప్పుడు మనకి కోవిడ్ టైంలో ఇండస్ట్రీ మొత్తానికి అవసరమైన సరుకులు చిరంజీవి గారి నుంచి అందరికీ పంపిణీ జరిగింది. అలాగే వ్యాక్సిన్ ఇబ్బంది అయినా కూడా బ్లడ్ బ్యాంక్ లోనే పెట్టించు. అప్పుడు కూడా మళ్ళీ బ్లడ్ బ్యాంక్ అనగానే మీకు ఏది వస్తుంది, వచ్చే ప్రతి ఒక్కరిని కూడా మనం కోవిడ్ బాధితులేమో అని అనుమానించి మనం ఇది చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మీరు స్టాఫ్ అందరినీ మోటివేట్ చేస్తూ ఎలా ముందుకు వెళ్ళేవాళ్ళు సార్? ఇప్పుడు హాస్పిటల్ అనుకోండి, వచ్చే ప్రతి ఒక్కరు కోవిడ్ ఏమో అనే డాక్టర్ అలాగే పరీక్షించాల్సి వస్తుంది. తెలియదు కదా మనకి ఎవరికి. ఇప్పుడు వ్యాక్సిన్ కోసం వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఎవరు వచ్చినా గానీ ఇక్కడికి ఈ సరుకుల పంపిణీ విషయంలో కూడా మీరు అభిమాన్ ఫ్యాన్స్ రోల్ ఉందా సార్ ఇండస్ట్రీ? అయితే తెలుగు సినీ పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ అని 24 విభాగాలుగా చేసి దానికి ప్రతిదానికి ఒక సంఘం, దానికి ఒక అధ్యక్ష కార్యదర్శి, అన్ని కూడా కమిటీస్ అన్ని ఉన్నాయి. చిరంజీవి గారు ఆలోచించారన్నమాట. ఎవరికి ఆలోచన రాలేదు. కోవిడ్ వచ్చింది, షూటింగ్లు లేవు. మరి ఎక్కువ మంది ఒక షూటింగ్, ఒక సాంగ్ పిక్చరైజేషన్ చేయాలంటే దాంట్లో అసోసియేషన్లో ఉన్న వాళ్ళు ఒక 10 మంది అయితే ఒక 500 మంది డైలీ కూలీలు. డైలీ కూలీలు అంటే వారు సినిమా కార్మికులే, ఇక్కడ రిజిస్టర్ అయ్యలేరు. వాళ్ళు సినిమాలోనే పనిచేస్తారు, ఇంక వేరే పని చేయలేరు. అటువంటి కార్మికులు ఉన్నారు. వీరందరికీ గుర్తు లేదు, తింటాక తిండి లేదు, పక్కనే కోవిడ్ ఎఫెక్ట్ అయిపోయారు. వీరి జీవితాలు ఏంటని చిరంజీవి గారు ఆలోచించి ఇమీడియట్ గా ఆయన ముందుగా మూలనిధి ఒక 2 కోట్ల రూపాయలు ముందుగా మూలనిధి ఏర్పాటు చేసి తద్వారాగా తన సహనటుల్ని కూడా కలుపుకొని సిసిసి కరోనా క్రైసిస్ చారిటబుల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి 3 నెలలు వరుసగా 3 పర్యాయములు వారికి కావాల్సిన ఇంట్లో కావాల్సిన, వారు డబ్బులు లేకుండా బతకలేరు కాబట్టి వారికి కావాల్సిన సామాన్ అంతా కూడా డోర్ డెలివరీ చేయటం. ఇంచుమించు రిజిస్టర్ అయిన సభ్యులే 12,000 మంది ఉన్నారు. ఇంకా వేలాది మందికి ఆయన ఒక టీం సెలెక్ట్ చేసుకుని ఇతర ఆర్గనైజేషన్ కూడా కలుపుకొని డోర్ డెలివరీ. అప్పుడు కూడా గాలి సోకితే చచ్చిపోతారు, ముట్టుకుంటే చచ్చిపోతారు అన్న టైంలోనే ప్రతి ఇంటికి డెలివరీ చేశారన్నమాట. అలా 3 times చేశారు. తర్వాత దీనికి పరిష్కార మార్గం, ఇది క్యూర్ అవుతుంది, క్యూర్ అవ్వట్లేదు, మళ్ళీ బూస్టర్ డోసు, డోస్ 1, డోస్ 2, బూస్టర్ డోసు ఇలా జరుగుతున్నా దానికి కూడా ఈ కార్మికులకి అర్హత లేదు, వారి దగ్గర డబ్బుల్లో వేయించుకోవడానికి. అది కూడా మళ్ళీ అపోలో హాస్పిటల్తో టైప్ చేసి, చాలా ఖరీదైన విషయం ఇది. ఒక డోస్ వేయాలంటే చాలా ఖరీదు. మళ్ళీ ఫస్ట్ డోస్ వేయాలి, సెకండ్ డోస్ వేయాలి, మళ్ళీ బూస్టర్ వేయాలి, ఇలా మళ్ళీ 3 times ఇక్కడే వారికి అందరికీ కూడా, కార్మికులందరికీ కూడా ఇచ్చి వారందరి ప్రాణాలని ఈ 3 doses కూడా వేసి అందరి ప్రాణాలు కాపాడి ఎక్కడ కూడా వెనకాడేవారు కాదండి. ఏ విషయానికి ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చెప్పాలి కాబట్టి సహా నటులకు చెప్పారే తప్ప అంతా ఆయనే ఖర్చు పెట్టి ఆయనే ముందుండి చేసుకునే ధైర్యం, సమర్థత ఆయనకు ఉంది. కానీ కో యాక్టర్స్ కూడా కలుపుకోవాలని కలుపుకున్నారు. ఆయనే లీడ్ తీసుకున్నారు, ఆయనే చేశారు, సినిమా పరిశ్రమ కాపాడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆయన ఇంకా ఆలోచిస్తా ఉన్నారు, ఇంకా ఈ పరిశ్రమకి ఏదైనా చేయాలి. ఎందుకంటే ఎక్కువ సమయం ఆ షూటింగ్ లో ఉన్నప్పుడు చాలా మంది, మీకు విషయం చెప్పాలి ఏంటంటే, ఇందా చెప్పిన బిలో పవర్టీ లైన్ లో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఒక లైట్ బాయ్ ఉండొచ్చు, ఒక కెమెరామెన్ అవ్వచ్చు, అంటే ఊర్లోంచి బతకలేక ఈ సినిమా పరిశ్రమకు వచ్చి ఏదో వృత్తి చేసుకుని బతుకుదాం అనుకున్న వ్యక్తి సడన్ గా వాళ్ళ ఫాదరు యాక్సిడెంట్ కి గురయ్యారు. ఆ హాస్పిటల్లో వైద్యం చేయించాలి, ఒక 5 లక్షలు కావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఎవరో సలహా ఇచ్చిన ప్రకారం చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళటం, వెంటనే ఆయన వెంటనే అసలు ఆలోచించకుండా ఆ అమౌంట్ అంత సమకూర్చి ఆ ప్రాణాలు కాపాడటం. ఇటువంటి గుప్తదనాలు పర్ డే యావరేజ్ లో 3-4 ఉంటాయండి. ఎవరికే తెలియదు ఎవరికి చేస్తున్నారు ఏంటి, ఏదో రూట్ లో వచ్చి కలిసేసి సహాయం పొందుతూ ఉంటారు. అలాగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ అంతా వచ్చేస్తారండి. వచ్చేసిన అంటే అతను బతకాలంటే ఫ్యామిలీ కూడా ఉండాలి కాబట్టి, పిల్లలు చదివించుకోవాలి, ఫ్యామిలీ ఉండాలి. కానీ ఈ వైద్యం వచ్చేటప్పటికి వైద్యం చేయించుకోలేక దీర్ఘకాలికంగా వారు అలాగే వ్యాధికి గురైపోయి చివరికి ప్రాణాలు కోల్పోవడం ఇలా జరుగుతున్నాయి. కొన్ని ఆయన దృష్టికి వచ్చి ఇప్పుడు కూడా త్వరలో కొణిదెల వెంకటరావు గారి పేరు మీద ఒక హాస్పిటల్ నిర్మించాలని ఆ ప్రయత్నంలో ఇంచుమించు సంవత్సరం నుంచి వారు
ఆ ప్రయత్నంలో ఉన్నారు. త్వరలో అది కూడా జరగవచ్చండి. చాలా ఉండేమాట ఆయన సహకరించే వాళ్ళు ఉండి సరైన ఐడియాలు ఇచ్చే వాళ్ళు ఉంటే ఎంత సేవ చేయటానికైనా సిద్ధంగా ఉన్నారన్నమాట. అదే విధంగా ఇక్కడ ఈ కార్మికులందరికీ ఇందా మనం అనుకున్నట్టుగా మంచి విద్య చెప్పాలని, ఈ కార్మికుల కోసం ఒక పాఠశాల కూడా నిర్మించాలని కూడా ఆయనకి చాలా ఉన్నాయి, చాలా ఐడియాస్ ఉన్నాయి. ఎన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సహకరించే వాళ్ళు ఉండాలి, మంచి ఐడియాస్ ఇచ్చే వాళ్ళు ఉండాలి, దీన్ని ముందుకు తీసుకునే ఉండాలి. వన్ బై వన్ ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా చాలా కార్యక్రమాలు ఆయన చేయబోటానికి ఆయనకి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఓకే సార్.